హాయ్ అండి, హాయ్ ఎవ్రీబడి. ఏంటంటే నేను ఓల్డ్ శారీ అండి ఇది. ఎప్పుడో వదిలేసాను, కట్టడం మానేశాను. ఇలా బ్లౌజ్ కూడా టైట్ అయిపోయింది అనుకోండి. బ్లౌజ్ ఏముంది, బ్లాక్ బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఈ ఓల్డ్ శారీని కట్టడానికి నాకు చిరాకేసి పక్కన పడేశాను. దీనికి ఒక న్యూ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. దానికి కావాల్సినవన్నీ ఒక గోల్డ్ థ్రెడ్, ఈ బీడ్స్ అండి. బీడ్స్ అంటే మీకు ఏ మోడల్, ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోండి, బాగుంటాయి. ఇంకా ఇలా ఒక ప్యాచ్. ప్రొసీజర్ చెప్పేస్తాను ఉండండి గైస్. ఏమేమి కావాలో చెప్పాను కదా, ఇప్పుడు ఎలా చేసుకుంటామో అది చూపిస్తున్నాను మీకు. శారీ నార్మల్లీ మనం ఫస్ట్ ఇలా వేసుకుంటాం కదండి, ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ దెన్ ఇలా తిప్పుతాంగా, తిప్పి మనకి ఎంతైతే పళ్ళుకి కావాలో అది తీసుకుంటాం కదండి. కరెక్ట్గా తీసుకోండి, ప్లేట్స్ కరెక్ట్గా పెట్టుకోండి, పళ్ళు ప్లేట్స్ కానీ అన్నీ. ఓకే, done. ఇక్కడ లెంత్ చూసుకోండి, అందరూ ఒకేలా పెట్టరు. కొందరు కొంచెం ఎక్కువ ఉంచుకుంటారు, కొందరు కొంచెం తక్కువ ఉంచుకుంటారు. మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. నేనైతే ఇంతే తీసుకుంటున్నా, ఇంకెంతకంటే పొడుగ్గా నేను పెట్టుకోను. నేను షార్ట్ కదా, ఇంకా పొడుగ్గా పెట్టుకుంటే బాగుండదు. తీసుకున్నాను కదండి, ఇక్కడ పిన్ పెట్టేసాను. ఇక్కడ పిన్ పెట్టేసాను. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడి నుండి వస్తాయండి, ఇక్కడి నుండి ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇలా వచ్చింది, అలాగే ఇక్కడ పెట్టుకున్నాం. స్టెప్స్ కొంచెం చిన్నగా చూడండి, చిన్నగా పెట్టుకుంటున్నాను నేను. చూసారా, పెద్దవి కాదు, చాలా చిన్న స్టెప్స్ పెట్టుకోండి. ఎందుకో చెప్తాను మీకు, చెప్పాను కదా ఓల్డ్ శారీకి న్యూ లుక్ ఇస్తున్నాం మనం. న్యూ లుక్ ఇచ్చేటప్పుడు కొంచెం చిన్నవి పెట్టుకోండి. ఓకే, ఇంతవరకు ఉంది కదండి. ఇప్పుడు వీటిని సమానంగా తీసుకొచ్చేద్దాం అన్నీ ఇలా. సమానంగా తీసుకొచ్చేసాము. ఇలాగే ఇటుకో, ఇటు కూడా సమానంగా తీసుకొచ్చేస్తాం. తీసుకొని వచ్చాక ఏం చేస్తామంటే, ఇక్కడ ఒకటి పిన్ పెట్టేసుకుందాం. చూసారా అండి, ఇక్కడ ఈ మొదట్లో ఒక పిన్ పెట్టుకున్నాం. ఇంకో పిన్ను ఈ చివర పెట్టేసారుగా. అంటే ఏవి కూడా కుర్చీలు ఒకటి కిందికి ఒకటి మీదకి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా సమానంగా ఉండటం కోసం ఈ పిన్ పెట్టుకున్నాం. చూడండి, నేను ఈ షేప్లో ఉన్న తీసుకున్నాను. ఈ షేప్ స్టెప్స్ ఉన్నాయి కదండి, స్టెప్స్కి ఇలాగా ఒక పిన్ పెట్టుకోండి. అంటే కదలకుండా పిన్ పెట్టుకొని ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ స్టెప్స్ అన్నింటికి కలిపి మనం ఒక బీట్ పెట్టుకుంటామండి. ఇలా బెటర్ మధ్యలో నేను తీసుకుంటే ఇంకా బెటర్.
ఇలా తీసుకుని ఒక బీడ్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ మిగిలిన సగం కూడా ఉన్నాయి కదండి, వాటికి కూడా తీసేసుకోండి. ఇలా చూసారు కదండి, ఇలా మళ్ళీ ఇంకోసారి బీడ్లో నుండి పంపించండి. పంపించారుగా, ఇలా ఇప్పుడు ఈ లోపల కొంచెం పంపించి మూడు ఈ లోపల పెట్టేసుకోండి, కనిపించకుండా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా టూ ఉన్నాయి కదండి, ఫస్ట్ 2 తీసుకోండి, ఇలా పెట్టండి, ఇలా స్టిచ్ చేసేసేయండి. ఏం చేస్తారంటే అండి, అన్నీ కూడా ఇలాగా 2 గ్యాప్ ఇచ్చుకుంటా కుట్టుకుంటే వెళ్ళిపోయి ఈ ఫస్ట్ 2 లేయర్స్ తీసి ఫస్ట్ 2 ప్లేట్స్ తీసి ఈ ప్లేట్స్కి ఇక్కడ ఇది పెట్టాం కదండి, అలాగే ఇంకో 2 ప్లేట్స్ తీసి అక్కడ పెట్టండి, ఇంకో 2 ప్లేట్స్ తీసి అలా అక్కడ పెట్టండి. ఇందాక చూపించాను కదండి ఎలా, ఇలా చూడండి. ఫస్ట్ దానికి మొత్తం అన్ని ప్లేట్స్ కలిపి ఒకటి పెట్టేసుకుంటాం, తర్వాత 2 ప్లేట్స్ తీసుకొని పెట్టుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లేట్స్కి అయితే పెట్టామో అది ఫస్ట్ ప్లేట్ వదిలేసి సెకండ్ ప్లేట్ నుండి ఆ థర్డ్ ప్లేట్కి మళ్ళీ 4, 5, 6, 7 ఇలా పెట్టేసుకుంటాం. ఇలా ఆల్టర్నేట్ ప్లేట్స్కి ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇలా ప్లేట్స్ దగ్గర ఇలా వస్తుంది. అండ్ ఇదిగోండి, ఇక్కడ పైట చెంగు పెట్టుకున్నాం కదా పళ్ళు, దానికి ఇలా ఇక్కడ పెట్టేసుకుంటే, ఇందాక పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ, ఆ ప్లేస్లో అలా ఇలా స్టిచ్ చేసేసుకుంటే కొత్తగా మారుతుంది. ఒకసారి కట్టుకుని చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఇలా సారీ ఇలా పెట్టేసుకున్నారు కదా, ఇలా చూసుకుని పెట్టుకున్నాం. ఇదిగోండి, ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇలా ఉంటుందండి. చూసారా ఎలా వచ్చిందో? ఇలా వస్తుంది, చూసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కట్టుకొని చూసుకుంటే మీకే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.